ఇక్కడ నుంచి వెళ్ళే అప్పటికి మీరు డైనింగ్ టేబుల్‌లో కూర్చొని తినగలుగుతారు కాబట్టి, ఒకసారి మీ ఫ్యామిలీతో కూర్చొని ఎలా హ్యాపీగా తినొచ్చు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్లి కూర్చోవాలి, డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. సో, వాకర్ తీసుకొని మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, ఎలా చైర్‌ని జరుపుకోవాలి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము. మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మీరు చైర్ ముందుకి జరుపుకొని కూర్చోవచ్చు. ఇప్పటి వరకు హాస్పిటల్‌లో మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు తినిపించి ఉంటారు. కాబట్టి ఇంటికెళ్ళిన తర్వాత మోస్ట్‌లీ వాళ్ళు కలిపి ఇస్తే మీరు స్పూన్ తోటి తిని ఉంటారు. ఆ స్పూన్ కూడా డెప్త్ అనేది ఎక్కువ ఉండాలి. రైస్ అనేది మనకి తీసినప్పుడు ఈజీగా వచ్చేలా ఉండాలి. అలా తిన్నారు కాబట్టి ఇప్పుడు మీరెలా కలుపుకొని తినాలి అనేది చూద్దాం. మీకు స్ట్రాంగ్ హ్యాండ్ ఏది ఉంటే దానితోటి కలుపుకొని తినండి.